హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. ఈరోజు వీడియో వచ్చేసి నేను సండే ఆఫ్టర్నూన్ మీల్ రెసిపీ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, ఫిష్ తీసుకొచ్చారు ప్రవీణ్. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేసాను, బట్ మ్యారినేట్ చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. ఓన్లీ ఇందులో నేను పసుపు, ఉప్పు, కారం వేసి పక్కన పెట్టుకున్నాను కలుపుకొని. ఇంకేం వేయలేదు, ఓన్లీ పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. ఉప్పు వచ్చేసి కల్లుప్పు వేసాను, సాల్ట్ కాకుండా. అండ్ ఈ ఫిష్ వచ్చేసరికి ఫ్రై కోసం అని చెప్పి తీసుకొచ్చారు. చూడండి, ఘాట్లు పెట్టించి తీసుకొచ్చారనమాట. ఫ్రైకి మనం చికెన్కి అండ్ ఫిష్కి ఏదైనా ఫ్రై చేసేటప్పుడు ఘాట్లు పెట్టుకుంటాం కదా, అట్లనే. అండ్ ఇది మ్యారినేషన్ నేను మీకు షేర్ చేసుకుంటాను మీతో. చూడండి, నేను కడిగి పెట్టుకున్నది చిన్న ప్లేట్ కాబట్టి ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట ఈ ఫిష్ ఫ్రైకి కావాల్సినవి. అండ్ మీరు సండే ఏంటేం చేసుకుంటున్నారు స్పెషల్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు నేను ఫుల్ డే వ్లాగ్ పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్, బట్ ఈరోజు ఎక్కడికి వెళ్ళట్లేదు. అందువల్ల ఆఫ్టర్నూన్ మీల్ ఒకటి పెడుతున్నాను అనమాట. ఈరోజు ఎందుకంటే బయటికి వెళ్ళట్లేదు. బయట క్లైమేట్ సూపర్గా ఉంది. వర్షం పడే ముందు క్లైమేట్ ఎలా ఉంటుంది అలా సూపర్గా ఉందన్నమాట. అందువల్ల ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. నేను చేపలు పెట్టుకున్నప్పుడు ఎన్ని టిష్యూస్ వాడతానంటే చాలా టిష్యూస్ ఎక్కువ వాడతాను అనమాట. అలా చేతులు తుడుచుకుంటూనే ఉంటాను. అండ్ కారం వేస్తున్నాను ఇప్పుడు. ఇంట్లో కారం వాడేటప్పుడు నేను పసుపు యూజ్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఇంట్లో చేసుకునేటప్పుడు కారం అందులో పసుపు కొమ్ములు వేసుకుంటాం అనమాట, అంటే కారం ఆడించుకునేటప్పుడు. అందువల్ల పసుపు పెద్దగా సపరేట్గా వేయాల్సిన అవసరం ఉండదు. సాల్ట్ వేస్తున్నాను. అన్ని స్పూన్స్ అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను అంచనా ప్రకారం వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసింది, హోమ్ మేడ్. ఇవి బాగా పట్టిస్తున్నాను అనమాట ఫిష్లకి. చికెన్ మనం మ్యారినేట్ చేసేటప్పుడు కలుపుతాం కదా, దానికి అండ్ ఫిష్ మ్యారినేట్ చేసేటప్పుడు కలిపేదానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి ఫిష్లో ఎక్కడ ఏ ముళ్ళు ఉంటుందో తెలీదు, అందువల్ల జాగ్రత్తగా కలపండి. నాకే ఇప్పుడు నేను కలుపుతున్నప్పుడు 2-3 ముళ్ళులు గుచ్చుకున్నాయి అనమాట. ఇవి నేను ఇలా కలుపుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకుని ఫ్రై చేసుకుంటాను అనమాట. కాసేపు మీరు ఇలా వదిలేస్తే అది ఆ చేపల్లో కొంచెం మాయిశ్చర్ అనేది వస్తుంది బయటికి. సో అయిపోయింది చూడండి.
హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఫిష్ ఫ్రై కోసం నేను ఇలా ప్యాన్ పెట్టుకున్నాను. చూడండి పొగలు వస్తుంది, వేడిగా అయిపోయింది అనమాట ప్యాన్. నేను ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాదు ఫ్రెండ్స్, నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇంత ఆయిల్ పట్టదు, అండ్ ఇది నాన్ స్టిక్ కాదు కాబట్టి ఇంత ఆయిల్ వేస్తున్నాను. అండ్ 4 to 5 ఫిషెస్ వరకు ఫ్రై చేస్తా కాబట్టి మళ్ళీ వేసుకోకుండా ఇలా వేస్తున్నాను అనమాట ఒకేసారి. అండ్ పక్కన వచ్చేసి ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను కర్రీ కోసం. ఇలా 2 చేపల చొప్పున ఫ్రై చేసుకుంటున్నాను. మీరు చిన్న మంట మీద లో సిమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వెంటనే తిప్పొద్దు, వెంటనే తిప్పితే ఏమవుతుంది, చేప విడిపోతుంది, గుండెలాగా అయిపోతుంది అనమాట ముక్కలుగా. అందువల్ల స్లోగా టర్న్ చేసుకోండి. అండ్ కర్రీ కోసం ఆయిల్ వేసాను ప్యాన్లో, ఆనియన్స్ వేస్తున్నాను. ఆల్రెడీ రసం అండ్ రైస్ చేసి పక్కన పెట్టేసుకున్నా. అండ్ ఈ 2 అయిపోతే ఆఫ్టర్నూన్ లంచ్ రెడీ అయిపోయినట్టే. అండ్ నైట్ వచ్చేసి ఎగ్ పులావ్ చేద్దామని. ఎగ్ పులావ్ నేను ఆల్రెడీ రెసిపీ నేను మీతో షేర్ చేసుకున్నాను, మీరు ప్రీవియస్ వీడియోస్లో చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా నేను పెడతాను దాన్ని, అంటే ఎగ్ పులావ్ రెసిపీ నేను చేసింది. తర్వాత వచ్చేసి టొమాటో, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఒక చేత్తో ఫోన్, ఒక చేత్తో ఫ్రై చేయడం వల్ల కొంచెం షేక్ అవుతుందన్నమాట కెమెరా. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే టొమాటోస్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి తొందరగా మగ్గుతాయి, దాని నుంచి వాటర్ తొందరగా వస్తుందన్నమాట మనకి, అంటే సాల్ట్ వేయడం వల్ల. అండ్ చూసుకోండి, సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మనం మ్యారినేషన్ చేసేటప్పుడు సాల్ట్, కారం ఆల్రెడీ వేసుకొని ఉంటాం కదా, అందువల్ల. ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకుంటాను అందులో. అండ్ ఫిష్ మీరు వండేటప్పుడు గరిటెలు యూజ్ చేయకండి, చాలామందికి తెలిసే ఉంటుంది ఇది. గరిటెలు యూజ్ చేయకపోవడం మంచిది, ఎందుకంటే ఫిష్ కొంచెం సెన్సిటివ్ పీస్ టైప్లో ఉంటాయి కదా, అందువల్ల చాలా మెత్తగా ఉంటాయి, అందువల్ల విడిపోతాయి, గుండెలాగా అయిపోతాయి అన్నమాట. నేను ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ చేసుకున్నాను కదా, అదే బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే అందులో ఉప్పు కారం ఉంటుంది కదా, అందుకని. లాస్ట్లో కొరియాండర్ వేస్తున్నా. సో చూడండి ఫ్రెండ్స్, ఇది నా మీల్ రెడీ అయిపోయింది, ఆఫ్టర్నూన్ది స్పెషల్. చూడండి, రైస్, రసం చేసుకున్నాను, అండ్ ఫిష్ ఫ్రై చూడండి సూపర్గా వచ్చింది. ఇది ఫిష్ కర్రీ అనమాట. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా సింపుల్ అని చెప్పి నేను షూట్ చేశాను అనమాట ఈరోజు వీడియో. సో ఎప్పటిలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.